తిరుపతి కార్పొరేషన్ నుంచి వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి కూడా అందిందని చెప్తున్నారు. ఎందుకంటే వేల కోట్లతో స్మార్ట్ సిటీ నిధులు మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్మార్ట్ సిటీ నిధుల్ని తిమింగలాల మారిగా మా వాళ్ళు చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నారు, తిమింగలాల మారిగా మింగేశారు. ఆ వినాయక సాగర్ ఒక్కసారి చూడండి, వినాయక సాగర్లో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు తినేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు, సరే దేన్ని వదలలేదు. రోడ్లు కానీ, స్మార్ట్ సిటీ నిధులు కానీ, అలాగే వినాయక సాగర్లో అభివృద్ధి పనుల్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, ముఖ్యంగా శానిటేషన్ మిత్రులారా, నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి భారతీయ జనతా పార్టీ మేము కంప్లైంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి డిప్యూటీ మేయర్, ముఖ్యంగా కర్త కర్మ క్రియ మొత్తం ఈ కథంతా నడిపించింది మొన్న ఎమ్మెల్యేగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అని చెప్పి